శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక పుణ్యాహము. పుణ్యాహము అంటే పుణ్యదినము. పుణ్యాహమ్మున జన్మమందినను విస్ఫూర్తిన్ తథా యోగ్యతన్ నాణ్యంబైన విశుద్ధవర్తనము విన్నాణంపు దీక్షాధృతిన్ పణ్యారీతిగా నప్పు దేహమును సంపాద్యముగా పొందుటల్ గణ్యంబౌనను మాట నమ్మకముగా గ్రాహ్యముగా నట్టిదవు. మిత్రులారా, ఈ పద్యభావము మనిషి జన్మనెత్తుతాడు. జన్మనెత్తినప్పుడు ఒక ఆకారం తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆకారం వస్తుంది. వాటికి కావలసినటువంటిగా ఆ పోలికలు వచ్చాయి, అవి చెప్పుకుంటారు. అవన్నీ ఒక ఎత్తు అయితే, పుణ్యాహమ్మున, పుణ్యాహం అంటే ఒక పుణ్యదినం. ఒక పుణ్యదినం రోజు జన్మమందిన పుట్టితే విస్ఫూర్తిన్ తథా యోగ్యతన్. విస్ఫూర్తి అంటే మనిషికి ప్రకాశవంతమైన దేహం కానీ ప్రకాశవంతమైన రూపు. ఆ విస్ఫూర్తిన్ తథా యోగ్యత, యోగంతో వచ్చేటువంటిది యోగ్యత ఎంతో గొప్పది. నాణ్యంబైన విశుద్ధవర్తనము. ఆయన జీవితంలో ఆ పుట్టిన తర్వాత ఎదిగి పెద్దవాడైనప్పుడు నాణ్యమైనటువంటి విశుద్ధమైనటువంటి ఆయన ప్రవర్తన. విన్నాణంపు దీక్షాధృతిన్. జ్ఞానం, విన్నాణం అంటే విజ్ఞానం, విజ్ఞానపు అంటే చదువులు, దానికి సంబంధించినవి. ఆ దీక్షాధృతి అంటే ఒక దీక్ష పట్టుకున్నటువంటి సంతోషం. గణ్యంబౌనను మాట, ఇది తప్పకుండా ప్రణ్యారీతిగా నప్పు దేహమును. పణ్య అంటే తీగ, ఎదిగే తీగ, అల్లుకుపోయే తీగ. ఆ తీగలాంటి సుకుమారమైన దేహం వస్తుంది. అది సంపాద్యముగా ఈ పుణ్యదినం రోజు జన్మించినందువల్ల వస్తుంది అనేటువంటి భావన. గణ్యంబౌనను మాట, ఎంచదగినది అనేటువంటి గణ్యము ఎంచదగినది. గణ్యంబౌనను మాట నమ్మకముగా గ్రాహ్యముగా నట్టిదవు. తప్పనిసరిగా అది నిజం కాదు. అవి ఆ రూపురేఖలు అవన్నీ బయోలాజికల్గా ఈ శాస్త్రపరంగా ఆలోచిస్తే జీన్స్ పరంగా వస్తాయి. కానీ పుట్టినరోజు పుణ్యదినం అయితే ఆ పుణ్యదినంలో పుట్టినంత మాత్రాన మన అందరికీ చక్కని దేహ సంపద, ఆరోగ్యము, భావాలు, విజ్ఞానము అన్నీ వస్తాయి అనుకోవడం అంత నమ్మకమైనది కాదు అని చెప్పడానికి ఈ పద్యం రాశాను. మిత్రులు చదివి నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటాను.